ఈ నెల 15 మహాశివరాత్రి రోజు గుర్తుపెట్టుకొని ఈ ఆకు తింటే చాలు, ఆయుష్ పెరుగుతుంది, సంవత్సరమంతా ధనవర్షమే. మహాశివరాత్రి అంటేనే ఆ పరమశివుడు భూమి మీదకు వచ్చే రోజు. లింగోద్భవ కాలంలో ఆ శంకరుడు జ్యోతిస్వరూపంగా వెలిసిన పవిత్ర సమయం. ఈ పవిత్రమైన రోజున మనం ఒకే ఒక్క చిన్న ఆకును తింటే చాలు, మన తలరాత మారిపోతుంది, మీ ఆయుష్ పెరుగుతుంది, ఒంట్లోని దరిద్రం పోతుంది. అంతేకాదు, ఆ ఏడాది అంతా మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది, వద్దన్న ధనం వచ్చి పడుతుంది. మరి ఇంతకీ ఈ శివరాత్రి రోజు ఏ ఆకును తినాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే శివరాత్రి రోజు ఏ వస్తువులను అస్సలు కొని ఇంటికి తీసుకురాకూడదు, శివరాత్రి రోజు ఎటువంటి తప్పులు చేయకూడదు అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వివరాల్లోనికి వెళ్లే ముందు మీకు ఒక చిన్న విన్నపం. ఈ వీడియో మీకు ఎంతో పుణ్యాన్ని, ప్రయోజనాన్ని ఇస్తుంది కాబట్టి ఇప్పుడే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ భోలా శంకరుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని భక్తితో రాయండి. ఈ రోజున ఆ దేవదేవుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, జాగరణ, బిల్వార్చన, శివనామ స్మరణతో నిష్టగా పూజిస్తూ ఉంటారు. శివ అంటే శుభప్రదం, మంగళకరమని అర్థం. శివరాత్రి అంటే మంగళకరమైన రాత్రి అనే అర్థం. రాత్రి అంటే అజ్ఞానానికి సంకేతంగా భావిస్తారు. అలాంటిది రాత్రి మంగళకరమైంది ఎలా అవుతుందని చాలామందికి డౌట్ వస్తుంది. శివరాత్రి పర్వదినాన భక్తులు ఉపవాసము, జాగరణ చేయటం, బిల్వార్చన, అభిషేకం, శివనామ స్మరణతో చీకటి తెరలు తొలగిపోయి అంతా జ్ఞాన వెలుగు ప్రసరిస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకే శివరాత్రిని మంగళకరమైన రాత్రి అని అంటారు. మహాశివరాత్రి అంటే పరమ పవిత్రమైన ఉపవాస జాగరణ సమయం. ఈరోజు మనం ఇంట్లోకి కొన్ని వస్తువులను కొని తీసుకురాకూడదు. పొరపాటున ఈ నియమం తప్పితే ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. ముఖ్యంగా శివరాత్రి రోజున నూనెను అస్సలు కొనకూడదు. అలాగే ధనియాలు, ఉక్కుతో చేసిన వస్తువులు అంటే ఇనుప సామాన్లు వంటివి ఇంటికి తీసుకురాకండి. వీటితో పాటు చీపురు కొనటం కూడా ఈరోజు అస్సలు మంచిది కాదు. అలాగే చేదుగా ఉండే వస్తువులను కూడా ఈరోజు కొనకండి. ఇవన్నీ ప్రతికూలతలకు సంకేతాలు. శివరాత్రి రోజున ఇలాంటి వస్తువులు కొనటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వస్తువులను ముందే కొని పెట్టుకోవాలి తప్ప శివరాత్రి రోజు మాత్రం కొనవద్దు. మహాశివరాత్రి శివుడికి అత్యంత ప్రీతికరమైన పర్వదినము. ప్రత్యేకించి ఈ సంవత్సరం మహాశివరాత్రి రోజు ఆడవారు ఎల్లో కలర్ లేదా గ్రీన్ కలర్ లేదా పింక్ కలర్, ఈ మూడిటిల్లో ఏదో ఒక రంగులో ఉండే చీరను కట్టుకుని శివ ఆరాధన చేస్తే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. ఈశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు. చీరలు, డ్రెస్సులు ఇలా మీరు ఏ దుస్తులు ధరించినా ఈ రంగులో ఉండేవి ధరించండి. ఆడవారు, ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు శివరాత్రి రోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. భర్తకు మంచి జరుగుతుంది, శివుని అనుగ్రహం లభిస్తుంది. ఆడవారనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు, ముసలివారు ఇలా అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించటం వలన పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కనుక శివరాత్రి రోజు అందరూ చక్కగా ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని ఎల్లో లేదా గ్రీన్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి. లేదా ఈ రంగుల కలయికలో ఉండే దుస్తులు ధరించినా కూడా మీకు మంచి జరుగుతుంది. శివరాత్రికి ఈ రంగు దుస్తులు ధరించటం శ్రేయస్కరం అని జ్యోతిష్య పండితులు కూడా సూచిస్తూ ఉన్నారు. కనుక శివరాత్రి రోజు అందరూ కూడా ఈ రంగు దుస్తులను ధరించండి. ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు ఇలా కుటుంబంలో అందరూ ఈ రంగు దుస్తులను ధరించి శివాలయానికి వెళ్ళండి. పరమశివుని భక్తి శ్రద్ధలతో పూజించండి. మీకంతా మంచే జరుగుతుంది. కనుక శివరాత్రి రోజు అందరూ ఈ రంగు దుస్తులను ధరించి శివ అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి. శివుడికి పూజ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా శివుణ్ణి పూజించే సమయంలో తులసి ఆకులను సమర్పించకూడదు. ఈ పని చేయటం అశుభం. తులసి భర్త అసుర జలంధరుడు శివుని చేత చంపబడ్డాడు కాబట్టి తులసిని శివలింగంపై అర్పించకూడదు. అలాగే శివలింగంపై పసుపు సమర్పించటం సరైనది కాదు.
పసుపు స్త్రీ వస్తువు. శివలింగాన్ని పురుష మూలకానికి చిహ్నంగా భావిస్తారు. అందుకే పసుపును శివుడికి సమర్పించకూడదు. శివలింగానికి నీటిని సమర్పించేటప్పుడు నల్ల నువ్వులు నీటిలో లేదా పాలల్లో కలపకూడదు. తెల్ల నువ్వులను శివుడికి సమర్పించవచ్చు. శివుడికి పూజ సమయంలో కొబ్బరి నీళ్లను సమర్పించవచ్చు. అయితే శివలింగంపై కొబ్బరి నీళ్లను ఎప్పుడూ సమర్పించకూడదు. కొబ్బరికాయ లక్ష్మీదేవికి ప్రతీక అని నమ్ముతూ ఉంటారు. ఇది విష్ణువుకు సంబంధించినది. శివుడికి కొబ్బరి నీళ్లు సమర్పించకూడదు. శివుణ్ణి సింధూరం లేదా కుంకుమతో ఎప్పుడూ పూజించకూడదు. ఇలా చేయడాన్ని శివపురాణం నిషేధించింది. స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం కుంకుమను ఉపయోగిస్తారని నమ్ముతారు. అయితే శివుణ్ణి విద్వాంసుకుడిగా పిలుస్తారు కాబట్టి శివలింగంపై కుంకుమ సమర్పించరు. పరమేశ్వరునికి విభూది అంటే మహా ఇష్టం కాబట్టి విభూదిని సమర్పించవచ్చు. పురాణాల ప్రకారం తెల్లని పువ్వులంటే శివుడికి ఇష్టం ఉండదట. ఒకవేళ పెట్టాల్సి వస్తే మల్లె పువ్వులను శివుని దగ్గర పెట్టవచ్చునని చెప్తారు. కానీ చంప, కెండ, మొగలి పువ్వులను సమర్పించకూడదట. ఒకవేళ ఈ పువ్వులను పెడితే శివుడు శపిస్తాడని, అందుకే వాటిని పెట్టకూడదని పండితులు చెప్పారు. మొగలి పువ్వులను శివుడు శపించాడని, అందుకే పూజకు వాటిని వినియోగించరాదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే శివలింగం చుట్టూ ప్రదక్షిణలు అస్సలు చేయకూడదంటున్నాయి శాస్త్రాలు. సగం వరకే తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలని దీని సారాంశం. ఒకవేళ తెలియక తిరిగినా పూజా ఫలితం దక్కదని పురాణాలు చెప్తూ ఉన్నాయి. పరమశివుని పూజలో ఏ తప్పులు చేయకూడదో తెలుసుకున్నారు కదా. మీరు కూడా జాగ్రత్తగా పూజకు ఏర్పాట్లు చేసుకుని వినియోగించకూడనివి పక్కన పెట్టి శివుని అనుగ్రహం పొందండి. ఇక ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన ఈ మహాశివరాత్రి రోజు ప్రత్యేకంగా మారేడు ఆకు మీద దీపం పెడితే చాలు మీకు ఉండే కష్టాలు బాధలు పోతాయి. శివుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి మారేడు ఆకు మీద దీపం ఎలా వెలిగించుకోవాలి అంటే ముందు ఒక మంచి మారేడు ఆకును తీసుకోండి. దాని మీద అంటే 3 ఆకుల మీద 3 గంధం కుంకుమ బొట్లు పెట్టండి. తర్వాత ఈ మారేడు ఆకును ఒక ప్లేట్లో కానీ తమలపాకు మీద కానీ పెట్టండి. ఆ తర్వాత మారేడు ఆకు మీద ప్రమిదను పెట్టి ఆవు నెయ్యి వేసి 5 వత్తులతో దీపం వెలిగించండి. ఈ దీపాన్ని కూడా అగ్గిపుల్లతో వెలిగించవద్దు. ఏక హారతితో కానీ సాంబ్రాణి పుల్లలతో కానీ వెలిగించండి. తర్వాత ఈ దీపానికి బొట్లు పెట్టి ఒక పువ్వును సమర్పించి నమస్కారం చేసుకోండి. ముఖ్య విషయం ఏమిటి అంటే ఈ దీపాన్ని రాత్రిపూట లింగోద్భవ కాలంలో వెలిగించుకోవాలి. మీరు ఇంట్లో ఉంటే ఇంట్లో లేదా గుడిలో ఉంటే గుడిలో ఇలా ఎక్కడైనా సరే ఈ దీపం వెలిగించుకోవచ్చు. ఇలా దీపం పెడితే శివుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే మారేడు ఆకు అంటే శివుడికి చాలా ఇష్టం. మారేడు చెట్టు మహిమను గురించి శివపురాణం వివరిస్తోంది. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది ఏమిటి అంటే పువ్వు పుయ్యకుండా కాయ కాస్తుంది. మారేడు దళము 3గా ఉంటుంది. అందుకే త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రచం, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం అని తలుస్తాము. మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు క్రింద కూర్చొని ఎవరైనా జపం చేసినా పూజ చేసినా అపారమైనటువంటి సిద్ధి కలుగుతుంది. మారేడు ఆకు కూడా చాలా విశేషమైనది, శివుడికి చాలా ఇష్టమైనది. మారేడు చెట్టు శివస్వరూపమైనదిగా చెప్పబడుతుంది. మారేడు దళాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకలుగా చెప్పబడుతున్నాయి. అంతేకాకుండా 3 ఆకులు గల మారేడు దళాన్ని పరమశివుడి 3 నేత్రాలుగా విశ్వసిస్తూ ఉంటారు. మారేడు చెట్టు మూలంలో సమస్త లోకాలలోని పుణ్యతీర్థాలు దాగి ఉన్నాయని చెప్పబడుతోంది. మారేడు చెట్టు మూలంలో నిలిచిన నీటితో స్నానం చేయటం వలన గంగానది స్నాన ఫలితం దక్కుతుందని అంటారు. మనకు శాస్త్రంలో 5 లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళము ఒకటి. లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఈ చెట్టుకు పండిన కాయను శ్రీఫలం అని పిలుస్తారు. మారేడు దళం చాలా పవిత్రమైనది కనుక అందరూ మహాశివరాత్రి రోజు మారేడు ఆకు మీద దీపం పెట్టి సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి. శివుడి అనుగ్రహాన్ని కూడా పొందండి. ఇక అసలు విషయంలోనికి వస్తే మహాశివరాత్రి పర్వదినం అంటే ప్రకృతి శక్తులన్నీ ఏకమయ్యే సమయం. ప్రకృతి అంటేనే పరమశివుడికి ఎంతో ప్రాణం. అడవిలో దొరికే ఆకులు, పువ్వులు అంటే ఆయనకు ఎంతో ఇష్టం. అందుకే ఆయన్ని పత్రప్రియుడు అంటారు.
సాధారణంగా ఆకులు అంటే కేవలం మొక్కలకు ఉండేవి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రకృతిలో ప్రతి ఆకులోనూ ఒక శక్తి ఉంటుంది, ఒక బలం ఉంటుంది. ఆకులలో ఉండే జీవశక్తి మన శరీరంలోని రోగాలను నయం చేయటమే కాకుండా మన చుట్టూ ఉన్న జాతక దోషాలను కూడా తొలగించే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే పూర్వకాలంలో ఋషులు, మునులు ఆకులను ప్రసాదంగా స్వీకరించేవారు. శివుడి ఆరాధనలో ఆకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ శివరాత్రి రోజు ఒక ప్రత్యేకమైన ఆకును తినటం వల్ల మీకు అపమృత్యు దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ ఏ ఆకు తినాలంటే రేగి ఆకు తినాలి. అవును, రేగి చెట్టు అంటే సాక్షాత్తు శివుడికి అత్యంత ప్రీతికరమైనది. ఈ రేగి ఆకులో విపరీతమైన ఔషధ శక్తులు, దైవిక శక్తులు నిండి ఉంటాయి. ముఖ్యంగా మహాశివరాత్రి రోజున రేగి చెట్టుకు అపారమైన శక్తి వస్తుంది. ఈరోజు రేగి ఆకును గనుక మనం ప్రసాదంగా స్వీకరిస్తే మన శరీరంలో ఉన్న నకారాత్మక శక్తి అంతా బయటకు పోతుంది. జాతకంలో ఉండే దోషాలు, ముఖ్యంగా శని దోషాలు లేదా అపమృత్యు భయాలు ఉంటే అవి తొలగిపోతాయి. రేగి ఆకు తినటం వల్ల ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ శివరాత్రి రోజు రేగి ఆకును ఎలా తీసుకోవాలో ఇప్పుడు వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు శివరాత్రి రోజున రేగి చెట్టు దగ్గరికి వెళ్ళి భక్తితో నమస్కారం చేసుకోండి. ఆ చెట్టు నుంచి ఒక చిన్న రేగి రెమ్మను కోసి తెచ్చుకోండి. రేగి ఆకులు చిన్నవిగా ఉంటాయి కదా, ఆ రెమ్మ నుంచి ఒక 2 ఆకులు తీసుకుంటే సరిపోతుంది. ఈ తెచ్చిన ఆకులను శుభ్రం చేసి మీ పూజా గదిలో ఉన్న శివుడి ఫోటో ముందు లేదా శివలింగం ముందు ఉంచండి. కనీసం ఒక 5 నిమిషాల పాటు ఆ ఆకులు స్వామి పాదాల దగ్గర ఉండేలాగా చూడండి. పూజ ముగిసిన తర్వాత ఆ ఆకులను ప్రసాదంగా కుటుంబ సభ్యులందరూ కలిసి తినాలి. ఒక్కొక్కరు 2 రేగి ఆకులను తినాలి. ఆ ఆకులు తినడానికి కొంచెం వగరుగా ఉండవచ్చు, కానీ అవి ఆరోగ్యానికి, ఆధ్యాత్మికతకు చాలా మంచివి. ఒకవేళ మీరు ఆ ఆకులను నేరుగా నమిలి తినలేకపోతే వాటిపై కొంచెం తేనె కానీ, పంచదార కానీ లేదా బెల్లం కానీ తీసుకుని తినవచ్చు. ఇంకా సులభంగా ఉండాలంటే ఆ 2 రేగి ఆకులను కొంచెం తేనె లేదా బెల్లంతో కలిపి మొత్తంగా రుబ్బేయండి. ఆ పేస్టును ఒక చిన్న ఉండలా చేసి ఇంట్లో ఉన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇవ్వండి. ఇలా శివయ్య ముందు పెట్టిన రేగి ఆకును ప్రసాదంగా తీసుకోవటం వల్ల మీకు ఉండే అన్ని రకాల కష్టాలు తీరిపోతాయి. ధన సమస్యలు ఉన్నవారికి ఈ ఏడాది అంతా ధనవర్షం కురుస్తుంది. అప్పుల బాధలు తొలగిపోతాయి, ఆర్థికంగా నిలదొక్కుంటారు. శరీరంలో ఉన్న రోగాలు నయమై కొత్త ఉత్సాహం వస్తుంది. ఈ ఒక్క చిన్న పని మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది. రేగి ఆకులో ఉండే శక్తి శివుడి అనుగ్రహంతో తోడై మీ కుటుంబానికి రక్షణ కవచంలా మారుతుంది. ఈ శివరాత్రి రోజున కేవలం ఉపవాసం ఉండటమే కాకుండా ఇలా ప్రకృతి సిద్ధమైన శివుడికి ఇష్టమైన రేగి ఆకును ప్రసాదంగా తీసుకోవటం మర్చిపోకండి. దీనివల్ల మీకు సాటిలేని ఆయుష్, ఐశ్వర్యము లభిస్తాయి. కనుక అందరూ శివరాత్రి రోజు రేగి ఆకులను తిని చక్కటి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అయితే ఈ మహాశివరాత్రి రోజు ఇంట్లో బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు, మీకు సంవత్సరమంతా ధనానికి, ధాన్యానికి లోటు రాకుండా ఉంటుంది. అన్నపూర్ణాదేవి అనుగ్రహం లభిస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. మళ్ళీ వచ్చే శివరాత్రి వరకు డబ్బుకు లోటు రాదు. ధనము, ధాన్యము సమృద్ధిగా లభిస్తుంది. కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. శివుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అష్టైశ్వర్యాలు లభిస్తాయి. తిరిగిలేని రాజయోగం పడుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి శివరాత్రి రోజు బియ్యం డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. సాధారణంగా అందరి ఇళ్లల్లో బియ్యం ఉంటాయి. బియ్యం అంటే అన్నపూర్ణాదేవి స్వరూపమని మనమందరము కూడా నమ్ముతాము. ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటేనే ఎవరికైనా సరే బియ్యం సమృద్ధిగా లభిస్తాయి. అన్నపూర్ణాదేవి అనుగ్రహం లేకపోతే తిండి దొరకదు. కొంతమంది దగ్గర తినడానికి తిండి కూడా లేని పేదరికం అనుభవిస్తారు. అలాంటి వారికి అన్నపూర్ణాదేవి అనుగ్రహం లేదని అర్థం చేసుకోవచ్చు. ఇంకొంతమంది దగ్గర చాలా ధనం ఉంటుంది, కానీ కడుపు నిండా తిండి తినలేరు. ఆరోగ్య సమస్యల వలన కావచ్చు, టైం లేక కావచ్చు, కడుపు నిండా తిండి తినలేరు. మనకు నచ్చింది తినలేకపోతూ ఉన్నాం అంటే అన్నపూర్ణాదేవి అనుగ్రహం లేదని అర్థము. మనిషి ఏం లేకపోయినా బ్రతకగలడు, కానీ తిండి లేకపోతే బ్రతకలేడు. ఆ తిండి కావాలంటే అన్నపూర్ణాదేవి అనుగ్రహం కావాలి. అన్నపూర్ణాదేవి
స్వరూపమే బియ్యము. బియ్యాన్ని అందరూ బియ్యం డబ్బాల్లోనే భద్రపరుస్తూ ఉంటారు. అంతేకాదు అన్నపూర్ణాదేవి అంటే ఎవరో కాదు, పార్వతీదేవియే. పార్వతీదేవికి శివుడికి వివాహం జరిగింది ఈ మహాశివరాత్రి రోజే కనుక ఈరోజు బియ్యం డబ్బాలో ఒక మూటను వేస్తే మీకు ధనధాన్యాలకు లోటు రాకుండా ఉంటుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఏం వెయ్యాలి అంటే మహాశివరాత్రి రోజు చక్కగా ఒక ఎర్రటి రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఆ వస్త్రంలో 3 మారేడు ఆకులు వేయండి. మారేడు ఆకులు అంటే శివుడికి ఎంతో ఇష్టం కనుక ముందు మారేడు ఆకులు వేయండి. ఆ తర్వాత 5 ఎండుమిరపకాయలను అలాగే 5 వెల్లుల్లి రెబ్బలను వేయండి. ఆ తర్వాత వీటన్నిటినీ కలిపి మూటలాగా కట్టి బియ్యం డబ్బాలో బియ్యం మధ్యలో వేయండి. మహాశివరాత్రి రోజు ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునేలోపు రాత్రిలోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇలా ఈ పరిహారం చేయటం వలన అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలుగుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అంటే కోట్లు వచ్చి పడిపోతాయని చెప్పలేము కానీ మళ్ళీ వచ్చే శివరాత్రి వరకు ధనానికి, తిండికి, బట్టకు లోటు లేకుండా ఉంటారని ఖచ్చితంగా చెప్పగలము. ఏ మనిషికైనా సరే కావాల్సింది ఇవే గనుక అందరూ కూడా ఈ పరిహారాన్ని తప్పక చేయండి. బియ్యం డబ్బాలో పెట్టిన మూటను వారం రోజుల తర్వాత తీసి వస్త్రంతో సహా తీసుకుని వెళ్ళి నదిలో పడవేయండి. శివరాత్రి రోజు ఈ చిన్న పరిహారం చేయటం వలన మీరే అద్భుత ఫలితాలను చూడగలుగుతారు. కనుక మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ కూడా బియ్యం డబ్బాలో ఈ మూటను వేసి అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఇంతటి గొప్ప రోజున మన కష్టాలు తీరాలని ఏ పరిహారం చేసినా మనకు శుభ ఫలితాలే కలుగుతాయి. శివరాత్రి రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఇది మీ ఇంటి గుమ్మానికి కట్టండి. శివుడికి చక్కగా పూజలు చేసిన తర్వాతనే ఈ మూటను కట్టాలి. మన హిందువులు గుమ్మానికి చాలా ప్రాముఖ్యతను ఇచ్చారు. ఏ పండుగ వచ్చినా గుమ్మానికి చక్కగా అలంకరించి పూజలు చేస్తారు. గుమ్మానికి మామిడి తోరణాలను కడతారు. ఇలా గుమ్మానికి తోరణాలు కట్టడం వల్ల ముక్కోటి దేవతలకు ఆహ్వానం పంపినట్టు తెలుపుతారు. మన ఇంటిలో అదృష్టం రావాలన్నా, దరిద్రం ప్రవేశించాలన్నా ప్రధాన గుమ్మం నుండే అవుతుంది. అలాంటి ప్రధాన గుమ్మానికి శివరాత్రి రోజు ఈ మూటను కట్టండి. శివుడికి చక్కగా పూజ చేసిన తర్వాత ఒక తెలుపు రంగు వస్త్రం తీసుకోండి. వైట్ క్లాత్ తీసుకొని ఇంట్లో శివలింగం ముందు లేదా శివ పటం ముందు పెట్టండి. అందులో గుప్పెడు నల్ల నువ్వులు వేయండి. నల్ల నువ్వులు ఈ పరిహారానికి బాగా ఉపయోగపడతాయి. గ్రహ దోషాల నుండి, ఇతర చెడు శక్తుల నుండి బయటపడడానికి నల్ల నువ్వులు బాగా ఉపయోగపడతాయి. ఇక ఇప్పుడు ఒక ఏకముఖి రుద్రాక్షని తీసుకోండి. శివుడికి ఇష్టమైన వాటిల్లో ఏకముఖి రుద్రాక్ష ఒకటి పూజా స్టోర్స్లో దొరుకుతుంది. ఒక ఏకముఖి రుద్రాక్షను తీసుకొని వచ్చి దానికి విభూది రాయండి. విభూది పేస్టును రుద్రాక్షకు బాగా రాశాక ఆ రుద్రాక్షను నల్ల నువ్వులపై ఉంచి మీ సంకల్పం చెప్పుకోండి. మీకు ఉన్న సమస్య, మీరు ఎందులో అభివృద్ధి కోరుకుంటున్నారో ఆ కోరికను చెప్పుకొని రుద్రాక్షను నువ్వులపై పెట్టాలి. ఇలా పెట్టాక వాటిని మూటలాగా చుట్టి ధూపం చూపించండి. నల్ల నువ్వులు మరియు రుద్రాక్ష ఈ 2 శివుడికి ఇష్టమైనవి. ఈ మూటను మీ ఇంటి ప్రధాన గుమ్మానికి కడితే శివుని అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీపై కానీ మీ ఇంటిపై కానీ ప్రభావం చూపవు. రుద్రాక్ష ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శివ అనుగ్రహం చాలా సులభంగా లభిస్తుంది. శివరాత్రి రోజు ఈ మూటను కడితే 1 గంటలో మా జీవితం మారిపోతుంది, ఏదో ఒక శుభవార్తను వింటారు. మత గ్రంథాల ప్రకారము రుద్రాక్షను ధరించి శివుణ్ణి పూజించిన వెంటనే శివుడు ప్రసన్నుడవుతాడు. కానీ ఏకముఖి రుద్రాక్ష శివుని రూపాన్ని కలిగి ఉంటుంది. ఒక ఏకముఖి రుద్రాక్షను ధరించడం ద్వారా శివునితో పాటు సూర్య భగవానుని ఆశీర్వాదం కూడా పొందుతారు. కాబట్టి మీరు కూడా ఈ శివరాత్రికి ఏకముఖి రుద్రాక్షను ధరించి శివుణ్ణి పూజించి శివుడి అనుగ్రహాన్ని పొందండి. శివునిపై నమ్మకం ఉంచి ఈ మూటను కట్టండి. మీకు అపార ధనయోగం కలుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ శివరాత్రి రోజు ఇంటి గుమ్మానికి ఈ మూటను కట్టి శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా జీవించండి. శివుని భక్త పరాధీనతకు ఉదాహరణ అయిన ఒక కథను విందాం. పాలకురికి సోమనాథుడు రచించిన బసవ పురాణం ద్విపద కావ్యంలోని చిన్న కథ ఇది. ఈ గోడగూచి కథ. దక్షిణ దేశంలో ఒక ఊళ్ళో శివదేవుడినే భక్తుడికి ఒక కుమార్తె ఉంది. ఆయన ఈశ్వరార్చన కళాశీలుడు. ఒక్కరోజైనా విడువని శివపూజ,
ధురంధరత అయినది. శివ పూజకు ఆటంకం వస్తుందని ఎక్కడికి ప్రయాణం కూడా చెయ్యడు. అలాంటి వ్యక్తికి ఒకసారి తప్పించుకోలేని ఒక ప్రయాణం తల మీద వచ్చి పడింది. అను భార్య వెళుతూ కుమార్తెను ఇంట్లో ఉంచి, అమ్మాయి, ప్రతిరోజు కుంచెడు పాలు తీసుకొని వెళ్ళి మన గుడిలోని శివయ్యకు నివేదించు, ఎప్పుడూ అశ్రద్ధ చెయ్యకు అని చెప్పారు. ఆ బాలిక తొలి రోజు కుంచెడు పాలు తీసుకొని శివాలయానికి వెళ్ళి స్వామికి నమస్కరించి, పాలు తాగు శివయ్య అని కోరుకుంటుంది. జవాబు లేదు. ఎంతసేపు వేచి ఉన్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా లింగమయ్య ఉలుకు పలుకు లేకుండానే ఉన్నాడు. బాలిక రోదించింది, ఎందుకు తాగవు? పాలు సరిగ్గా కాచలేదా? నేను లేక మాడుకంప పల్చగా ఉన్నాయా? పాలల్లో నెయ్యి వేసి తేవాలా నీకు అంటూ పరిపరి విధాల అడిగింది స్వామిని. చివరికి నువ్వు తాక్కపోతే మా నాన్న వచ్చాక నన్ను చంపేస్తాడు. నీకది సంతోషమా అంటూ బోరున విలపిస్తూ ఉంటే ఆగలేని శివుడు లింగంలో నుంచి బయటకు వచ్చి పాలు త్రాగాడు. ఇలా కొన్ని రోజులు గడిచింది. పాప పాలు తేవటం, శివుడు వచ్చి తాగిపోవటం జరుగుతుంది. ఒకరోజు ఖాళీ కుంచెంతో పాప సంతోషంగా ఇంటికి తిరిగి వస్తూ ఉండగా అప్పుడే తల్లిదండ్రులు తిరిగి వచ్చారు. అదేంటే కుంచెం ఖాళీగా ఉంది, పాలేవి అని అడిగారు. శివయ్య తాగాడమ్మా అంది పాప. అది విన్న తండ్రి, ఏమిటి, శివుడు కుంచెడు పాలు త్రాగాడా? నమ్మమంటావా అని అడిగాడు. పాప నిజమేనంది. నువ్వు ఏ పిల్లలకో నీ మిత్రులకో పాలన్నీ ఇచ్చేసి దేవుడి మీద అబద్ధాలు చెప్తూ ఉన్నావా అంటూ ఆయన పాపను దండించబోయాడు. ఎంత అడిగినా పాప తన మాట మీదనే ఉండటంతో, శివ, దేవయ్య అయితే గుడిలోనే నీ సంగతి తేలుస్తా పద అంటూ బాలికను గుడికి లాక్కొచ్చాడు. అక్కడ పాప శివుణ్ణి సాక్ష్యం చెప్పమంటే ఆయన మిన్నకున్నాడు. పాప కన్నీటి పర్యాంతమై శివుడిని పరిపరి విధాల వేడుకుంది. అయినా ఆయన పలుకలేదు. నీదంతా అబద్ధం, చూడు నిన్నేం చేస్తానో అంటూ కూతురి మీదికి వస్తున్నాడు తండ్రి. శివయ్య, మా నాన్న చేతిలో నాకు చావు తప్పేట్టు లేదు. నీ లింగానికే తలబాదుకొని ప్రాణాలు విడిచి నీ సన్నిధికి వస్తాను అంటూ లింగానికి తలను బాదుకుంటోంది పాప. తండ్రి మరొక పక్క ఉగ్రుడై నుంచున్నాడు దుడ్డు కర్రతో. అంతే, ఒక్కసారి కైలాసం కదిలింది. భక్త వరదుడు తరలివచ్చాడు. శివలింగం పెళ్ళున చీలి పాపను తనలోనికి లాగేసుకుంది. పాపను పట్టుకోవడానికి ఆమె జుట్టు పట్టుకున్నాడు తండ్రి. ఒక్క పాయ కాస్త ఊడి ఆయన చేతిలోనికి వచ్చింది. పాప అదృశ్యమైపోయింది. ఏమి శివలీల అంటూ అక్కడ మూగిన వారు అబ్బురపడ్డారు. తండ్రి ఖిన్నుడైపోయాడు. శివదేవయ్య, నీ కూతురు నా పరమ భక్తురాలు. ఆమె అమాయకత్వం, నిర్మల హృదయం నన్ను వశపరుచుకున్నాయి. అందుకే నా సన్నిధికి చేరుకుంది. నేటి నుంచి ఓడగూచి అన్న పేరిట భక్తలోకంలో గణ్యత పొందుతుంది అన్న ఈశ్వర వాణి వినిపించింది. ఆ మహాశివుడే పార్వతీదేవికి చెప్పిన ఈ రహస్యమైన మాటను మహాశివరాత్రి రోజు 3 సార్లు మనసులో అనుకుంటే ఆ ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలిగి వారు కోరుకున్నది జరుగుతుంది. ఎవరైతే శివరాత్రి రోజు నిత్యం లేదా వీలైనన్ని సార్లు ఈ మంత్రాన్ని మనసులో అనుకుంటారో వారి ఇంట్లో ధనానికి లోటు ఉండదు, అన్నీ శుభాలే జరుగుతాయి. లక్ష్మీదేవి సంతోషించి ఆ ఇంట్లోకి అడుగుపెట్టి వారిని కుబేరుల్ని చేస్తుంది. కాబట్టి శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటను మనసులో అనుకుంటే ఎలాంటి కోరికలైనా సరే తీరుతాయి. ఒకసారి పార్వతీదేవి పరమశివునితో విష్ణు సహస్రనామమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుకుంది. దానికి పరమశివుడు, దేవి, విష్ణు సహస్రనామం ప్రతిరోజు జపించకపోయినా కనీసం ఈ మంత్రాన్ని ప్రతిరోజు 3 సార్లు జపించుకుంటే ఆ విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రం 1000 సార్లు జపిస్తే ఎంత ఫలితం వస్తుందో అంతటి ఫలితం భక్తులకు వస్తుంది అన్నాడు. పార్వతీదేవికి స్వయంగా ఆ పరమేశ్వరుడు చెప్పిన ఆ రహస్య మంత్రమే తారక మంత్రం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.
ప్రత్యేకించి ఎవరైతే శివరాత్రి రోజు శివుణ్ణి మంత్రాలతో పాటు ఈ తారక మంత్రాన్ని జపించుకుంటూ ఉంటారో వారికి కోరిన కోరికలు తీరటమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.